వరుసగా జరుగుతున్నటువంటి యుద్ధాలు, ఈ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశం మీదన ఏదైతే థాయిలాండ్, కాంబోడియా యుద్ధ వ్యవహారం మీదన పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. 2025 సంవత్సరం యుద్ధాలతో అతలాకుతలం అయ్యేట్టుగా ఉంది. గురువారం జూలై 24, 2025 థాయిలాండ్ వర్సెస్ కాంబోడియా. థాయిలాండ్, కాంబోడియాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. థాయిలాండ్ మరియు కాంబోడియా దేశ సరిహద్దులో దాదాపుగా యుద్ధమే మొదలైంది. రెండు దేశాల సరిహద్దు సమస్య ఘర్షణకు కారణమైంది. కాంబోడియా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్తో థాయిలాండ్ మీద దాడి చేయగా, ప్రతిగా థాయిలాండ్ తన F-16 ఫైటర్ జెట్స్తో కాంబోడియా మీద దాడి చేసింది. హిందూ దేవాలయాల ఘర్షణకు ప్రధాన కారణం. నిజానికి రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదమే యుద్ధానికి కారణమని చెప్తున్నా. అదే సరిహద్దుల వద్ద ఉన్న పురాతన హిందూ దేవాలయాల కాంప్లెక్స్ మాకు చెందిందని కాంబోడియా అంటే, లేదు ఆ ప్రాంతం మాదే అని థాయిలాండ్ వాదించడమే మొదటి ఘర్షణకి ఇప్పుడు యుద్ధానికి కారణమైంది. థాయిలాండ్, కాంబోడియాల మధ్య 800 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. 1863 నుంచి 1953 వరకు ఫ్రెంచ్ వాళ్ళు కాంబోడియాను పాలించారు. 1907లో ఫ్రెంచ్ వాళ్ళు కాంబోడియా, థాయిలాండ్, లావోస్ మధ్య సరిహద్దులు నిర్ణయించారు. దీన్ని ఎమరాల్డ్ ట్రయాంగిల్ అంటారు. థాయిలాండ్ 1907లో సరిహద్దులను ఒప్పుకున్న తమ భూభాగం కాంబోడియాలో ఉండిపోయిందని అసంతృప్తి ఉంది. ప్రేవిహార్ దేవాలయం, ఇది శివాలయం మరియు శకరేశ్వర భద్రేశ్వర స్వాములు కూడా కొలువై ఉంటారు. 9వ శతాబ్దం కాలంలో, అంటే CE 889 నుండి 910 CE వరకు రాజా యశోవర్మన్ ఈ దేవాలయం మొదలుపెట్టారు. రాజా సూర్యవర్మన్ ఈ దేవాలయ నిర్మాణాన్ని CE 1002 నుండి 1050 వరకు కొనసాగించగా, రాజా సూర్యవర్మన్ II దీన్ని 1113 నుండి 1150లో పూర్తి చేశారు. 200 సంవత్సరాల పాటు ప్రేవిహార్ దేవాలయం నిర్మాణం కొనసాగింది. పేరుకే దేవాలయం, కానీ అదొక పెద్ద టెంపుల్ కాంప్లెక్స్గా తీర్చిదిద్దారు. ఈ కాలంలోనే రాజా సూర్యవర్మన్ II ప్రసిద్ధ అంకోర్ వాట్ టెంపుల్ కాంప్లెక్స్ని కట్టించాడు. ఈ ప్రేవిహార్ ఆలయ సముదాయం కోసం కాంబోడియా, థాయిలాండ్ దేశాలు ఘర్షణ పడుతూ వస్తున్నాయి దశాబ్దాలుగా. థాయిలాండ్ ప్రేవిహార్ టెంపుల్ కాంప్లెక్స్ ఫ్రెంచ్ వాళ్ళు విభజించిన సరిహద్దు కాంబోడియాలోనే ఉంది. కానీ ఫ్రెంచ్ వాళ్ళు వెళ్ళిపోయాక థాయిలాండ్ ఎమరాల్డ్ ట్రయాంగిల్ ప్రాంతం తమకే చెందాలని వాదిస్తూ వస్తుంది. కాంబోడియాలో ఉన్న టెంపుల్ కాంప్లెక్స్ని కాంబోడియాలో ప్రేవిహార్ అని పిలిస్తే, థాయిలాండ్ ప్రజలు దాన్ని కార్న్ప్రా విహార్ అని పిలుస్తారు. కానీ రెండు దేశాలకు పవిత్రమైన ప్రదేశం ఇది. చిత్రం ఏంటంటే, 200 ఏళ్ల పాటు తమిళ హిందూ రాజులు చక్రవర్తులనే పిలవాలి. రెండు దేశాల్లో, అంటే ఖమెర్ రాజ్యాన్ని పరిపాలించిన సమయంలో కట్టిన హిందూ దేవాలయాలు అవి. అయితే తర్వాత కాలంలో వాటిని బౌద్ధ దేవాలయాలుగా మార్చేశారు. మన దేశంలో మాత్రం బోధిసత్తులు ప్రతి దేవాలయం బౌద్ధ దేవాలయం మీద కట్టారని వాదిస్తారు. అంతెందుకు, అంకోర్ వాట్ కాంప్లెక్స్లో భారతీయ యాత్రికులు ఎవరైనా ఫోటోలు, వీడియోలు తీస్తే సెక్యూరిటీ వాళ్ళు వచ్చి వాటిని తీసేసేదాకా వదలరు. ఎందుకంటే గోడల మీద క్షీరసాగర మదన నుండి రామాయణ, మహాభారత ఘట్టాలు శిల్పాలుగా చెక్కి ఉంటాయి కనుక అవి హిందూ దేవాలయాన్ని మనం అంటామేమో అని వాళ్ళ భయం. ప్రేవిహార్ తమదే అంటూ కాంబోడియా దేశం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది. 1962లో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రేవిహార్ టెంపుల్ కాంప్లెక్స్ దాని చుట్టూ ఉన్న ప్రదేశం కంబోడియాకే చెందుతుందని తీర్పిచ్చింది. కానీ థాయిలాండ్ ప్రేవిహార్ టెంపుల్ కాంప్లెక్స్ తమ దేశ భూమిలోనే ఉంది అని వాదిస్తూనే వస్తుంది. ICJ తీర్పును లెక్క చేయడం లేదు. ఎందుకైనా మంచిదని కంబోడియా ప్రేవిహార్ని వారసత్వ సంపదగా గుర్తించమని యునెస్కోను కోరింది. యునెస్కో ప్రేవిహార్ని వారసత్వ సంపదగా 2008లో గుర్తించింది. దాంతో ఇరు దేశాల మధ్య వారం రోజుల పాటు ఘర్షణ జరిగిన దరిమిలా 12 మంది చనిపోయారు. 2013లో ICJ మళ్ళీ ప్రేవిహార్ టెంపుల్ కాంప్లెక్స్ కాంబోడియాకి చెందుతుందని తీర్పు చెప్పింది, థాయిలాండ్ రివ్యూ పిటిషన్ కొట్టేస్తూ. మరో వివాదం, థాయిలాండ్లోని సురివ్ ప్రావిన్స్లోని ప్రసత్టామున్ అనే పేరు గల మరో శివాలయం ఉంది. ఈ శివాలయం తమకే చెందుతోంది కాంబోడియా వాదిస్తోంది. ఎందుకంటే ఖమెర్ సామ్రాజ్యంలో భాగంగా ఉదయాదిత్యవర్మన్ II అనే రాజు ఆ శివాలయాన్ని కట్టించాడని, అప్పట్లో సురిన్ ప్రావిన్స్లో భాగంగా దాంగ్రేక్ పర్వత ప్రాంతం ఖమెర్ సామ్రాజ్యంలో ఉండేదని, మరియు పాత ఖమెర్ హైవే కూడా అక్కడే ఉంది కాబట్టి చారిత్రక సాక్ష్యాధారాలను బట్టి అది కాంబోడియాకి చెందుతని వాదిస్తూ ప్రస్తటామున్ దేవాలయాన్ని తమకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేస్తుంది కాంబోడియా. ఈరోజు ఘర్షణకు కారణం, గత ఫిబ్రవరిలో థాయిలాండ్ భూభాగంలో కాంబోడియా సరిహద్దులో ఉన్న తామంతోమ్ టెంపుల్ ముందు కాంబోడియాకి చెందిన 100 మంది ప్రజలు, ఒక ట్రూప్ సైనికులు కాంబోడియా జాతీయ గీతం ఆలపించారు. అది తమ దేశానికి చెందిందనే భావం స్ఫురించేలా. దాంతో థాయిలాండ్ ప్రజలు ఆగ్రహ విషయాలు వెలువెత్తాయి. కానీ థాయిలాండ్ సైన్యం నచ్చజెప్పే ప్రయత్నంలో కాంబోడియా సైనికుడు థాయిలాండ్ సైన్యం చేతిలో చనిపోయాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఘటన మీద రెండు దేశాల ప్రజలు సైన్యం పగతో రగిలిపోతున్నారు. జూన్ నెలలో రెండు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుకు, ముఖ్యంగా ఎమరాల్డ్ ట్రయాంగిల్కి ప్రాంతం దగ్గర మోహరించాయి. అంతటితో కాకుండా రెండు దేశాలు ఎగుమతులు, దిగుమతులు నిలిపివేశాయి. థాయిలాండ్ అయితే కాంబోడియాకి సరఫరా చేస్తున్న విద్యుత్తు నిలిపేస్తానని బెదిరించింది. ఈ నెల మొదటి వారంలో బోర్డర్ దగ్గర గస్తీ కాస్తున్న థాయిలాండ్ సైనికులు 5 ల్యాండ్ మైన్ పేలుళ్లో తీవ్రంగా గాయపడ్డారు. అయితే థాయిలాండ్ సైన్యం కాంబోడియా సైన్యమే తమ దారిలో ల్యాండ్ మైన్స్ పాటి పెట్టిందని ఆరోపిస్తే, అవి పాతవై ఉండొచ్చని థాయిలాండ్ ఆరోపణలు తోసిపుచ్చింది. థాయిలాండ్ తమ దేశంలో ఉన్న కాంబోడియా రాయబారిని బహిష్కరించడమే కాకుండా కాంబోడియాతో ఉన్న అన్ని సరిహద్దుదారులను మూసేసింది. ఇరు దేశాల ప్రజలు అటు ఇటు రాకుండా ప్రతిగా కాంబోడియా తన రాయబారి కార్యాలయం మొత్తానికే ఖాళీ చేయగా కాంబోడియాలో ఉన్న థాయిలాండ్ రాయబారిని బహిష్కరించింది. థాయిలాండ్ ప్రభుత్వం కాంబోడియాలో ఉన్న ప్రజలను వెంటనే తిరిగి స్వదేశానికి వచ్చామని హెచ్చరిక జారీ చేసింది.
ఈరోజు ఉదయం సరిహద్దుల దగ్గర ఎదురుకాల్పులు చేసుకున్నారు. దాంతో ఫైరింగ్ మొదలుపెట్టింది థాయిలాండ్ సైన్యమని ఆరోపిస్తూ కాంబోడియా ఆర్టిలరీ షెల్స్, మల్టీ బ్యారల్ రాకెట్లతో థాయిలాండ్ మీద తీవ్రమైన దాడి చేసి థాయిలాండ్లో ఉన్న ఒకే ఒక పెట్రోల్ బంక్ మీద ఆర్టిలరీ రాకెట్ పడడంతో క్షణాలు అది మంటల్లో చిక్కుని 6 పౌరులు మరణించారు. దాంతో థాయిలాండ్ F-16తో కాంబోడియా సరిహద్దుల వద్ద ఉన్న సైనిక పోస్టుల మీద దాడి చేసింది. ఇకపోతే సిఐఏ హస్తం. నాకైతే ఒక ఇరాక్, ఒక లిబియా సంఘటనలు గుర్తుకొచ్చాయి. ఇరాక్, లిబియాలో సిఐఏతో కలిసి జార్జ్ సోరోస్ ప్రణాళికబద్ధంగా ఒక వర్గం ప్రజల్లో సైన్యంలో పనిచేస్తున్న సీనియర్ అధికారిని ప్రలోభపెట్టి తిరుగుబాటు వచ్చేలా చేశాడు. ఇప్పుడు ఇటు కాంబోడియాలో అటు థాయిలాండ్లో జాతీయవాదం పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. థాయిలాండ్ సైనిక అధికారులు పగలతో రగిపోతూ మీరు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంబోడియా మీద దాడి చేసి తీరుతామన్న ధోరణిలో ఉన్నారు. ఇటు కాంబోడియాలో కూడా అదే పరిస్థితి. కానీ ఇరు దేశాల ప్రభుత్వాధినేతలు చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నారు. అక్కడ థాయిలాండ్ కానీ కాంబోడియా కానీ ఎక్కువగా టూరిజం మీద ఆధారపడి డాలర్లను సంపాదిస్తున్నాయి. యుద్ధం అంటూ జరిగితే అది టూరిజం మీద ప్రభావం చూపిస్తుందని ప్రభుత్వాల భయం. కానీ ప్రజల భావోద్వేగాల ముందు ఇవేవి గుర్తుకురావు. చైనా మధ్యవర్తిత్వం చేయడానికి ముందుకు వచ్చింది. ఎందుకంటే 2 దేశాలతో పాటు లావోస్ దేశంలో కూడా చైనా పెట్టుబడులు ఉన్నాయి. లావోస్ అయితే చైనా ఇచ్చిన అప్పుల ఊబిలో చిక్కుపోయి విలవలాడుతోంది. లావోస్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. యుద్ధం అంటూ వస్తే థాయిలాండ్, కాంబోడియాలకు వచ్చి టూరిస్టులు ఆగిపోయి అది లావోస్ని దెబ్బతీస్తుంది. కాబట్టి చైనాకి అక్కడ శాంతి నెలకొని ఉండటం చాలా ముఖ్యం. సిఐఏ టార్గెట్ ఏంటో ఇప్పటికిప్పుడైతే చెప్పలేము.